నవ్య ఆదిత్యాన్ని చూస్తూ ఏడవకంటూ కళ్ళు తుడిచి తన చేతిలోని చాక్లెట్ తినిపిస్తూ నాతో స్కూల్కి వస్తావా ఆది అని అడిగింది. ఆది అన్న పిలుపు విని వస్తాను అన్నాడు ఆదిత్య. అయితే త్వరగా నీకు దెబ్బ తగ్గిపోతే నువ్వు నేను భవి స్కూల్కి కలిసి వెళ్దామా? భవి ఎవరు? అదిగో మన పెద్దక్కంటూ రెడ్ కలర్ హెవీ డిజైనర్ లెహెంగాతో ఫుల్ మేకప్తో ఉన్న భవిత అని చూపించి చెప్పింది. తను ఎందుకు అందంగా రెడీ అయ్యింది? స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉందా అని అడిగాడు. అదేం కాదు, నువ్వు చిన్నోడివి కదా, నీకు తెలియదులే అంటూ అక్క వచ్చి ఆదితో మాట్లాడంటున్న నవ్య మాటకి ఇలా అడ్డమైన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదంటూ మమ్మీ వీళ్ళని డాడీ ఎప్పుడు పంపిస్తాడని యమునాని చిరాగ్గా చూస్తూ అడిగింది. కూతురికి మెటికలు విరుస్తూ ఆ మాట మీ నాన్నని పెళ్లికి ఎదిగిన కూతురు ఇంట్లో ఉంటే ఇలాంటి పనికి మాలిన పనులు చేసి పరువు తక్కువ మనుషుల్ని తెచ్చి ఇంట్లో పెట్టి పట్టపు రాణిని చేద్దామని చూస్తున్నాడు. నేను బతికి ఉండగా అది జరగదు. వీళ్ళని ఇక్కడ సంతోషంగా ఉండనివ్వనని కచ్చాగా చెప్పి నవ్యాన్ని లాక్కు వెళ్ళింది వసు. తల్లి వెనక వెళ్ళింది భవిత. ఏమే టక్కులాడి, సిగ్గులేదా నీకు? ఇలా ఒక ఎంగిలి కూడికి ఆశపడ్డావు. నా అల్లుడు తప్ప లోకంలో వేరే మగాడే దొరకలేదటే నీకంటూ ఉన్న మాధురి గారి మాటకి వద్దంటున్న యమున కళ్ళు వర్షించాయి. మా అమ్మని ఏమన్నా అంటే కొడతా వేలు చూపించి సీరియస్గా చెప్పాడు ఆదిత్య యమున కళ్ళలో నీళ్లు చూసి. వెదవా, వేలుడంత లేవు, నాకే వేలు చూపించి బెదిరిస్తున్నావా? చూస్తా చూస్తా ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఆందోళన ఎక్కించి కిరీటం పెట్టారో వాళ్ళ చేతే మెడపట్టి బయట గెంటేస్తానంటూ కళ్ళు ఉరుముతూ వెళ్ళింది మాధురి గారు. భగవాన్, ఎందుకు నాకే ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? ఒంటరిగా నా బిడ్డతో నేను బతుక్కునేటప్పుడే ప్రశాంతంగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ తోడేలు లాంటి మనుషుల మధ్య తినేసే వీళ్ళ చూపుల మధ్య నేను నా బిడ్డని రక్షించుకుంటూ ఎలా బ్రతకాలని లోపల కృంగిపోయింది. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు దెబ్బ తగిలిందనా లేక ఆ గ్రానీ డెవిల్ అరిచిందనా అంటూ తన చిట్టి చేతులతో తల్లి కన్నీరు తుడుస్తూ అడిగాడు. నీకు దెబ్బ తగిలింది కదా నాన్న, అందుకే అంటూ కళ్ళు తుడుచుకుంటూ ఉండగా డాక్టర్తో వచ్చాడు అజయ్. ఆదిత్య నుదురికి ఆయింట్మెంట్ రాసి నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ ఇచ్చి వెళ్ళాడు. యమున, ఇదే మన గది, ఇకపై బాబు నువ్వు ఇక్కడే అన్నాడు ఆనందంగా. అతని చెయ్యి యమున భుజాన్ని పట్టి నిమురుతుంటే మీరు మందు తాగారా అని అడిగింది. ఇలాంటి ఫంక్షన్లో ఇదంతా మామూలే యమున, నువ్వు ఏమీ అనుకోకని బాబుని నిద్రపుచ్చు, మళ్ళీ వస్తానంటూ వెళ్ళాడు. తాగితే మనిషిలో ఇంత మార్పా? ఇది అతనిలో ఒరిజినాలిటీనా అనుకుంటూ అమ్మ ఆకలిగా ఉందన్న ఆదిత్య మాటకి తేరుకుని ఇలా కూర్చోనన్న భోజనం తెస్తానని చెప్పి బయటకు వచ్చేసరికి ఫుడ్ ప్లేట్తో ఎదురుగా మెయిడ్ కనిపించింది. ఆమెను పిలిచి బాబు ఆకలి అంటున్నాడు, తినడానికి ఏమైనా తెచ్చి ఇవ్వగలవా అంది. నేను మా మేడం కోసం మాత్రమే పని చేస్తాను, మీకు కాదంటూ పని ఆవిడ విసురుగా వెళ్ళిపోతే పిల్లవాడికి ఆకలి అంటున్న కరగని ఆ మనిషిని చంపేయాలని ఉన్న తమాయించుకుని చుట్టూ ఇంకెవరైనా ఉన్నారా అని చూసిన ఆమెకి దాదాపు ఆదిత్య వయసున్న అబ్బాయిని ఎత్తుకొని తన వైపే వస్తూ కనిపించారు అశోక్ తన భార్య. అక్కడ వాళ్ళని చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యి యమున పరుగులాంటి నడకతో ఎదురు వెళ్ళి అన్నయ్య ఎలా ఉన్నారంటూ ఆప్యాయంగా అడిగింది. 8 ఏళ్ల తర్వాత చూస్తున్న యమునాని చూసి బాగున్నాం చెల్లమ్మ అని బాబు ఎక్కడ ఉన్నాడు చూడాలని ఉందని చుట్టూ చూస్తూ అడిగాడు అశోక్. లోపల ఉన్నాడు రండి అన్నయ్య అంటూ వాళ్ళని గదిలోకి తీసుకెళ్ళింది. మంచం మీద గన్ బొమ్మలతో ఆడుతున్న ఆదిత్యాన్ని చూడగానే వావ్, టైగర్లా ఉన్నాడు నా అల్లుడు అంటూ పెద్ద పెద్ద అడుగులు వేసి ముందుకు వచ్చిన అశోక్ని చూస్తూ ఎవరు నువ్వు అని అడిగాడు. కొంచెం కూడా బెదిరిలేని ఆ చిట్టి కళ్ళలో చురుకుదనానికి ముగ్ధుడైన అశోక్ నేను నీ మామని బాబు అన్నాడు. కాల్మి ఆదిత్య అన్నాడు యాటిట్యూడ్గా. నోటి మీద చెయ్యి వేసుకున్న అశోక్ని చూసి గట్టిగా నవ్వేసింది అతని భార్య. మీ అల్లుడు మామూలు మావాడు కాదు, మీకే మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు అని నవ్వుతూ. ఆదిత్య, మామతో అలాగేనా మాట్లాడేది? సే సారీ టు మామ అని యమున గట్టిగా చెప్పడంతో సారీ మామ అన్నాడు. అయ్యో, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది యమున, నువ్వు ఆదిత్యలో కొడుకుని చూస్తున్నావు, కానీ నేను కొన్ని సంవత్సరాల సిటీని ఏలే కింగ్ను చూస్తున్నాను అంటూ ఆదిత్యాన్ని ఎత్తుకొని నా పేరు అశోక్, నేను మీ అమ్మకి అన్నయ్యని, తను నా భార్య, నీకు అత్త, ఇంకా వాడు నా కొడుకు శివ, నీకు బామర్ది వరుస అని పరిచయం చేశాడు. వాళ్ళని కళ్ళతోనే పలకరించి అమ్మ ఆకలిగా ఉందని చెప్పాను, మర్చిపోయావా అన్నాడు. అయ్యో, బిడ్డ సంగతి మర్చిపోయాను అంటూ అన్నయ్య ఇక్కడ ఎవరు కనపడటం లేదు, కిచెన్ ఎక్కడో మీకు తెలుసా అంది.
అతను కొన్ని సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాడని తెలిసి. వంట చేయాల్సిన అవసరం నీకేంటి యమున, మెయిడ్ను పిలుస్తాను అంటూ బయటకు వచ్చిన అతనికి అక్కడే ఉన్న మెయిడ్ను భోజనం తెమ్మని చెప్పాడు. అతను అంటే భయం ఉన్న ఆవిడ 3 నిమిషాల్లో భోజనం తెచ్చి ఇచ్చింది. ఇందాక అడిగితే ఇవ్వలేదు అంది యమున పని ఆవిడని. అశోక్ కోపంగా చూసి, అక్కడ ఆ అమ్మగారికే కాదు, ఇక్కడ ఈ అమ్మగారికి అబ్బాయి గారికి టైంకి ఏమేం కావాలో చూడకపోతే నీ శవం మీ ఇంట్లో వాళ్ళు చూస్తారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసరికి, లేదు సార్ మీరు చెప్పినట్టే చేస్తానంటూ భయంతో పరుగందుకుంది. యమున ఆదిత్యతో పాటు శివాకి కూడా తినిపిస్తుంటే ఆదిత్య చేయి పట్టుకుని ఫ్రెండ్స్ అన్నాడు శివ. నో, నేను బాస్, నువ్వు నా రైట్ హ్యాండ్, ఓకే అన్నాడు. ఓకే బాస్ అన్నాడు శివ. ఆదిత్య, ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారు నీకంటూ సీరియస్గా అడుగుతున్న తల్లిని చూసి, నాన్న ఇలాగే అంటున్నారు మా, నేను కూడా తనలాగే డాన్ అవుతాను. శివ నా రైట్ హ్యాండ్ అంటూ గన్ చేతి వేళ్ల మధ్య రిథమిక్గా తిప్పుతూ మరో చేత్తో టేబుల్ మీద ఉన్న గ్లాసెస్ పెట్టుకుంటున్న కొడుకుని చూసి యమునాలో కోపం కట్టలు తెగింది. ఆదిత్య చేతిలో గన్ లాక్కొని, కొట్టేస్తాను ఆది, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇలాంటి పనులు చేస్తే నిజంగా కొట్టేస్తాను. నువ్వు మంచిగా చదువుకొని జాబ్ చేయాలి, లేదా పెద్ద కంపెనీని స్థాపించి 100 మందికి ఉద్యోగాలను ఇవ్వాలి. అంతే తప్ప అక్రమంగా డబ్బు సంపాదించే ఈ చీకటి వ్యాపారంలోకి నిన్ను లాగడం నాకు ఇష్టం లేదు. మీ నాన్ననే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా నువ్వు ఈ పని చస్తే చేయకూడదు. సీరియస్గా కొట్టినట్టే చెప్తున్న యమున ఆదిత్య తన అరుపులకి భయపడ్డాడు అని తెలిసి తనని కడుపుకి అదుముకుంటూ తల నిమురుతూ, వద్దు నాన్న, ఇలాంటి బతుకు బతికి ఎంత సంపాదించినా అది మనకి మనశ్శాంతిని తృప్తిని ఇవ్వదు. ఇంకొకసారి ఇలా అనకురా, సరేనా అంది లాలింపుగా. అలాగే అమ్మా, నీకు ఇష్టం లేకపోతే నేను చెయ్యనులే, ఒట్టు అన్నాడు నిజాయితీగా. కొడుకు తల మీద ముద్దు పెట్టి, శివతో ఆడుకో, నేను మామ వాళ్ళతో మాట్లాడతాను సరేనా అంది. అలాగే అంటూ శివ ఆడుకుందామని తనని అక్కడే ఉన్న బెంచ్ వైపు లాక్కెళ్తుంటే, ఆగు ఆదిత్య అని పిలిచాడు అశోక్. వెనక్కి తిరిగిన ఆదిత్యాని పరిశీలిస్తూ నుదురు మీద దట్టంగా పడిన తన సిల్కీ హెయిర్ని పైకి లేపగానే తలకి కట్టిన బ్యాండేజ్ కనబడింది. యమున, ఏమైంది బాబుకి అని అడిగాడు కంగారుగా. మరి ఆ పెద్ద ఆంటీ నన్ను తోసేసిందిగా, నాకు బెంచ్ తగిలింది మామ అని చెప్పాడు. యమున వైపు చూశాడు. జరిగింది చెప్పి, అందుకే అన్నయ్య ఆదిత్యాని వీళ్ళ నుంచి, ఈ వాతావరణం నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్నాను బాధగా అంటుంటే, అశోక్ భార్య తన భుజం తట్టి, నువ్వేం బాధపడక వదినా, ఆదిత్య నీ మాట వినేలాగే ఉన్నాడు అంది సముదాయింపుగా. వాడు నా మాట వింటే అంతకంటే నాకు కావాల్సిందేమీ లేదు. అశోక్ భార్య కొడుకు వచ్చారని తెలిసి నవ్య పరిగెత్తుకుంటూ వచ్చింది. నవ్యాని చూస్తూ, ఎలా ఉన్నావురా అని అశోక్ తన భార్య ముద్దులారాడు. బాగున్నాను మామ అంటూ శివ వచ్చాడా అని అడిగింది. అదిగో ఆదిత్యతో ఆడుతున్నాడు అనగానే వెళ్తూ, అమ్మ ఇదిగో నీ కోసం గిఫ్ట్, మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చావుగా అంటూ తన చేతిలో ఉన్న చిన్న బ్రాస్లెట్ తీసి యమున ముందు పెట్టింది. అది చూడగానే గోల్డ్కి డైమండ్ పొదిగిన బ్రాస్లెట్ అని అర్థమై భయంగా చూస్తూ, ఇది ఎందుకు తెచ్చావు, ఇది చాలా ఖరీదైనదిలా ఉంది అంది. ఇది నాదే అమ్మ, మా నాన్న నా బర్త్డేకి కొనిచ్చాడు, నువ్వు నాకు బాగా నచ్చేశావు, ఆదిత్య ఇంకా నచ్చాడు, అందుకే ముందు నీకు ఇస్తున్నాను, ఈసారి నా పాకెట్ మనీ దాచుకొని తమ్ముడు కోసం గిఫ్ట్ తీసుకుంటాను అంటూ చటుక్కున యమున చేతిలో పెట్టేసి తనకు ముద్దు పెట్టి ఆదిత్య దగ్గరకు పరిగెత్తింది. ప్రతిదానికి నువ్వు ఇలా భయపడకు యమున, ఇది నీ ఇల్లు అని ఇప్పుడే కదా చెప్పాడు, ఇంట్లో ప్రతిదీ నీకు సంబంధించింది, ఎవరో ఏదో అంటారని నువ్వు భయపడుతూ కూర్చుంటే వాళ్ళు ఇంకా భయపెట్టాలని చూస్తారు. అలాంటి అర్థం పర్థం లేని ఆలోచనలు వదిలేసి ఈ ఇంటిని అలవాటు చేసుకోండి అని చెప్పాడు. ఇంతలో బయట వాళ్ళు అజయ్ రమ్మన్నాడని పిలవడంతో, మీరు మాట్లాడుతూ ఉండండి, గెస్ట్లను పంపించాక మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు అశోక్. కిందికి వెళ్ళిన అశోక్ వాళ్ళ కోసం భోజనం మెయిడ్కి చెప్పి పైకి పంపించాడు. టైం దాదాపు 11 కావస్తుండగా గెస్టులందరూ వెళ్ళిపోగా, అజయ్ యమునాని ఇక్కడికి తీసుకొచ్చి తొందరపడ్డావేమో అన్నాడు అశోక్. అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసిన అజయ్కి కన్ను మిన్ను తెలియకుండా ఉంది. ఎవరో ఒకరు రావడం, ఫ్రెండ్షిప్ అంటూ తాగించడంతో లెక్కకు మించి తాగేశాడు. అదేంటి అలా అంటావు అశోక్, నా భార్యను నా ఇంటికి తెచ్చుకోవడంలో తొందరపాటేముంది, 8 ఏళ్ళు ఇప్పటికే అంత లేట్ చేశాను, నీకు తెలియదా అన్నాడు ఎర్రబడిన కళ్ళతో. అలా కాదు, వసుకి కొంచెం నెమ్మదిగా చెప్పి తీసుకువచ్చి ఉంటే బాగుండేది కదా, ఇంకా యమున భయపడుతుంది అన్నాడు. ఎన్ని రోజులు ఉన్నా అది వినదు నాని, నాకు తెలుసులే, అందుకని యమునకి అన్యాయం చేయమంటావా అంటూ, తిన్నావా లేదా అని అడిగాడు. లేదు, నువ్వు తినకుండా ఎలా తింటాను, పద ఇద్దరం కలిసి తిందాం.
లేదు, నాకు యమునాతో కలిసి తినాలనుంది. ఈరోజు మొదటిసారి నా ఇంటికి వచ్చింది. తన చేతితో తినకపోతే ఎలా అని నవ్వుతూ పైకి తీసుకెళ్లాడు అశోక్. పిల్లలు ఆడి ఆడి నిద్రపోవడంతో వాళ్ళకి కిడ్స్ బెడ్రూమ్లోనే పక్కలు పరిచి నిద్రపుచ్చారు. శివ, ఆదిత్య ఒక బెడ్ మీద పడుకుంటే నవ్య యమున ఒడిలో పడుకుంది. తల్లి ఒడి అంటే తెలియని ఆ పసిబిడ్డ తల్లి కోసం, తల్లి ప్రేమ కోసం ఎంత తప్పించిపోతుందో ఆ కొద్ది నిమిషాల్లోనే అర్థమైంది యమునకి. ఆదిత్యతో పాటే నవ్యాని కూడా సమానంగా చూసుకోవాలని ఆ క్షణమే అనుకుంది. తన నడుము చుట్టూ చేతులు వేసి పొట్టలో మొహం దాచుకున్న నవ్య తల నిమురుతూ, నాకు ఆడపిల్లలు లేరన్న లోటుని తీర్చేశావు నవ్య అనుకుంది. అశోక్ భార్యతో మాట్లాడుతూ ఉండగా అజయ్ వచ్చాడు. సరే అజయ్, నేను ఇక బయలుదేరుతాము అన్నాడు అశోక్. అదేంటి తినకుండానే అన్నాడు. లేదు, మేము తినేసామంటున్నా అతని భార్యతో. అయితే మాత్రం ఇన్ని రోజులకు అందరం కలిసి మళ్ళీ తినాల్సిందే అని పట్టుబట్టడంతో లైట్ ఫుడ్ అరేంజ్ చేయించాడు అశోక్. ఇక్కడికి వచ్చిన తర్వాత అజయ్ ప్రవర్తన వింతగా తోచింది యమునకి. వాళ్ళ ముందే అజయ్ తన చేత అన్నం తినడం కొంచెం ఇబ్బందిగానే ఉన్నా వాళ్ళు అవేమీ పట్టించుకోకుండా నార్మల్గానే మాట్లాడుతున్నారు. భోజనాలు అయ్యాక శివాని ఉదయం పంపిస్తాను అంది యమున. అలాగే అంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయిందిగా అంది పిల్లలకు దుప్పటి కప్పుతూ. వాళ్ళు నిద్రపోయారుగా, మన గదికి వెళ్దాం రాయము అని పిలిచాడు. లేదు, ఇప్పుడు కాదు ప్లీజ్ అంది. నో, ఈరోజు నాకెంతో ముఖ్యమైన గుర్తుండిపోయే రోజు. నువ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే. నేను ఒప్పుకోను అన్నాడు బెట్టు చేస్తూ. ఏంటండి, మీరు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వింతగా మాట్లాడుతున్నారు అంది. నేను కాదు, నువ్వే నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. పిల్లలతో అందరితో టైం బాగానే స్పెండ్ చేసావుగా, నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అన్నాడు. ఏమండి, మీరైనా ఇలా మాట్లాడుతుంది అంది కంగారుగా. ఏం, నాకేమైంది అన్నాడు ఆ రూమ్ తలుపు క్లోజ్ చేసి తమ గదికి లాక్కు వెళ్తూ. మీలో ఎంత నెమ్మదత్వం చూశాను నేను, కానీ మీరేంటి ఇలా అంటుండగానే తమ గదిలోకి లాక్కొచ్చి డోర్ క్లోజ్ చేశాడు. కూతుర్ని సముదాయించి బయటకు వచ్చిన మాధురి గారు అజయ్ యమున గదిలోకి వెళ్ళడం చూసి బగ్గుమంది. తల్లి అక్కడ ఆగిపోవడం చూసి, వసు ఏమైందమ్మా అంటూ వచ్చింది. నీ మొగుడు నీ సవతి ఒకే గదిలోకి వెళ్ళారు అంది అక్కస్సుగా. దాన్ని ఇక్కడికి తీసుకువచ్చింది అందుకు కదమ్మా, అందం వల వేసి ఆయన్ని పట్టేసింది. ఆ విషయం నేను ఎప్పుడో చెప్పాను. భర్త ఎన్ని మాటలన్నా ఎంత తిట్టినా ఓర్చుకుంటాడు, కానీ మంచం దగ్గర దూరం పెడితే మాత్రం సహించలేడని నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను. విన్నావా, ఇంతవరకు రాణించావు. నీకు సవతిని తెచ్చుకోవడం కాదు, ఇంటి ఆస్తికి వారసుడికి మన ఆస్తిలో సగభాగాన్ని కూడా ఇచ్చేలా చేశావు. నీ పిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఆ అమ్మ కొడుకుదే రాజ్యం పెత్తనం అవుతుంది. అప్పుడు వాళ్ళు మోచేతి నీళ్లు తాగి బతకవే. నేనెలాగో అప్పటికి ఉండను ఆ ఘోరాన్ని చూడటానికని విసుగ్గా వెళ్ళిపోతున్న తల్లి చెయ్యి పట్టి ఆపుతూ, ఇప్పుడు నేను ఏం చేయాలమ్మా, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. నీ మాట వింటాను. ఎలాగైనా వాళ్ళని ఈ ఇంట్లో నుంచి, అజయ్ జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేయి ప్లీజ్. ఈ కూతురికి ఆఖరి అవకాశం ఇవ్వంటూ ఏడుస్తుంటే చెప్తాను, నా బుర్రకి పదును పెడతాను. యమునకి ఆత్మగౌరవం ఎక్కువలా ఉంది, అదే మనకి ఆయుధం అవుతుంది అంది. అజయ్లో వచ్చిన మార్పు కూడా తన మీద అతనికి ఉన్న ఇష్టం, ప్రేమ అనుకుంటూ తన మనసుకి తాను సర్ది చెప్పుకుంది యమున. వాస్తవానికి అంతకంటే తను చేసేది కూడా ఏం లేదని తెలుసు. ఎప్పట్లా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిన యమున అజయ్ ఏం తాగుతాడో మెయిడ్ ద్వారా తెలుసుకొని అతనికి ఇలాచీ టీ, పిల్లల కోసం పాలు తీసుకెళ్ళింది. రాత్రి తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో అజయ్ లేవలేదు. ముగ్గురిని లేపి పాలు తాగించి ఫ్రెష్ అయి వచ్చేసరికి టిఫిన్ తెచ్చి తినిపించి ముగ్గురిని స్కూల్కి కూడా పంపించి వచ్చేసరికి అప్పుడే లేచిన అజయ్ ఒళ్ళు విరుస్తూ ఉన్నాడు. నవ్య, శివ తోడు దొరకడంతో ఆదిత్య వాళ్ళకు బాగా చేరికయ్యాడు. ముగ్గురు ఒక జట్టుగా ఉండటంతో యమునకి కూడా భయం అనిపించలేదు. సీరియస్గా ఉన్న యమున మొహాన్ని చూస్తూ, ఏమైంది యమ్ము, ఎందుకు అలా ఉన్నావు అన్నాడు కణతలు రుద్దుకుంటున్న అజయ్. అతన్ని ఫేస్ చూసి ఏమైందంటూ కంగారుగా ముందుకు వచ్చిన ఆమె చెయ్యి పట్టి పైకి లాక్కుని, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు, రాత్రి నీ అనుమతి లేకుండా దగ్గరైనందుక అని గడ్డం పట్టుకుని అడుగుతుంటే, మీకు తాగితే నోరు మాట కంట్రోల్లో ఉండదా అంది చిరుకోపంగా. నువ్వు వచ్చిన సంతోషంలో ఎక్కువ తాగేశాను. అలా కంట్రోల్ తప్పి తాగినప్పుడు నేనేం మాట్లాడతానో నాకే తెలియదు యమున. ప్లీజ్, అలా జరిగినప్పుడు మాత్రం నా మాటలు ఇగ్నోర్ చేయి బంగారం. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అలా చేయకండి, నాకు నచ్చదు అంది నచ్చ చెప్తూ. సరే అంటూ పిల్లలు స్కూల్కి వెళ్ళారా అన్నాడు.
ఆ, ఇప్పుడే పంపించాను. ఇకపై నైట్ వాళ్ళు నిద్రపోయాక మన గదిలో ఉండాలి నువ్వు అంటుంటే మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ ఇంట్లో నాకంటే ముందు మీ మొదటి భార్య ఉంది. మీ ప్రేమ ఆమెకు కూడా దక్కాలి. యమున చెప్తుంటే తన పేరు ఎత్తకు యమ్ము. భర్తనే గౌరవం ప్రేమ తనకి లేవు. ఆ ప్రేమ కోసమే నీకు దగ్గరయ్యాను. ఇంకోసారి మన మధ్య ఈ టాపిక్ మాత్రం తీయకు సీరియస్గా చెప్పి ఛాయ్ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. తల్లి ప్లాన్ అమలు చేయడం చేస్తూ అజయ్ కోసం టీ పెట్టుకు వచ్చిన వసు ఈ మాటలన్నీ వినేసింది. విసవిస వెళ్ళి వెంటనే తల్లికి చెప్తూ యమున మీద కారాలు మిరియాలు నూరింది. కావాలని అజయ్ ముందు తన టాపిక్ తీస్తూ తనను తిట్టించిందని రగిలిపోయింది వసు. అమ్మ కూతుర్ల అహంకారపు ప్రవర్తనకి విసిగిపోయిన మెయిడ్స్ సున్నిత మనస్తత్వం నెమ్మదిగా మాట్లాడే యమున గుణానికి ప్రతి ఒక్కరిని గౌరవించి మాట్లాడుతుండటంతో కొన్ని రోజులకే మచ్చిక అయిపోయారు. ఎలా అయినా యమునాని చెడు చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఆమె మంచి మార్కులు కొట్టేయడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలా రోజులు జరుగుతుండగా ఒకరోజు ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాడు అజయ్. 2 రోజుల ముందే యమునాకి చెప్పి తననే స్వయంగా వండమని చెప్పాడు. అప్పటికే ఆ ఇంటి ఆచార వ్యవహారాలన్నీ వంట పట్టించుకున్న యమున అజయ్ చెప్పినట్టు పని వాళ్ళ సహాయంతో వంటలు సిద్ధం చేసింది. స్వతహాగా వెజిటేరియన్ అయిన యమున అజయ్ కోసం నాన్ వెజ్ నేర్చుకుంది. అతని మీద ఇష్టంతో. ఎప్పుడు తన వంట చేసేది వసు. అలాంటిది యమునకు అప్పగించడంతో తనని ఈరకాటంలో పడేసే ఇది ఒక అవకాశాన్ని వదలని వారికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులు ప్రారంభించిన యమున సరిగా 1 గంటకి అజయ్ చెప్పినట్టు స్పెషల్స్ అన్నీ డైనింగ్ టేబుల్ మీద రెడీ చేసి తనకు నచ్చినట్లు పూలతో పళ్ళతో అలంకరణ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వంటలతో ఇల్లంతా గుమగుమలాడుతుంది. యమున వెళ్ళడం చూసిన వసు పని వాళ్ళని పంపించేసి అన్ని ఐటమ్స్లో ఉప్పు కారం కలిపేసి యథావిధిగా మూతలు పెట్టి అక్కడి నుంచి జారుకుంది. సరిగా 1:30కి ఫ్రెండ్స్తో వచ్చిన అజయ్కి వాకిట్లోని సువాసనలు వెల్కమ్ చెప్తుంటే గర్వంతో ఛాతి పొంగింది. యమునని చూస్తూ అందరినీ పరిచయం చేశాడు. అందరికీ నమస్కారం అని చెప్పి పని వాళ్ళతో సాఫ్ట్ డ్రింక్స్ ఇప్పించి కాసేపు మాటలవి అయ్యాక భోజనం పెట్టిస్తాను రండి అని మర్యాద చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది యమున. వాళ్ళలో మాధురి బంధువు ఒకతను ఉన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నాక వడ్డించి పక్కకు వచ్చి నిల్చుంది యమున. మాట్లాడుకుంటూ మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్న అందరి మొహాలు రంగులు మారిపోయాయి. అందరికంటే ముందు పైకి లేచాడు అతను. అజయ్, నీ ఇంటికి పిలిచి ఇలాంటి భోజనం పెట్టి మమ్మల్ని అవమానిస్తావని మేం కలలో కూడా అనుకోలేదు అన్నాడు. ఏమైంది, ఎందుకలా అంటున్నావు అన్నాడు కంగారుగా. ఇలాంటి భోజనం తినడానికా మీ ఇంటికి పిలిపించావు? ఇంతకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా అంటూ ఏంటలా చూస్తున్నారు, పోయిన పరువు చాలేదా అని అందరినీ రెచ్చగొట్టాడు. అసలు ఏం జరిగిందో తెలియని యమున ఒళ్ళు భయంతో వణుకుతుంటే అయినా మొదటి భార్య ఉంది, మనకు ఎలా మర్యాదలు చేయాలో ఈవిడికి ఎలా తెలుస్తుంది? కొత్త భార్యని నెత్తిన పెట్టుకొని పెత్తనం ఇస్తే మంచి మర్యాద తెలియాలిగా. తలా ఒక మాట అని అజయ్ చూస్తుండగానే వెళ్ళిపోయారు. 2 నిమిషాలకు ఏం జరిగిందో అర్థమై తేరుకున్న అజయ్ ఏమైంది అన్నాడు కంగారుగా పక్కనే ఉన్న అశోక్ని చూస్తూ. వంటలు ఏమీ బాగాలేవు, అందుకే అందరూ సీరియస్ అయ్యారు. తెలుసు కదా మన ఇళ్లల్లో వంటలకు ఎంత ప్రాధాన్యత ఇస్తామంటూ అప్పటికే వణుకుతున్న యమునాని ఏం జరిగిందమ్మా అన్నాడు. నేను సరిగానే వంట చేశాను అన్నయ్య అని నేను రుచి చూశాకే ఇక్కడ పెట్టాను. కానీ ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు అంది. జరిగిన అవమానానికి కోపంగా యమున మీద చెయ్యి ఎత్తిన అజయ్ ఆఖరి నిమిషంలో తమాయించుకొని కోపంగా వెళ్ళిపోయాడు. అప్పుడే వచ్చిన ఆదిత్య తల్లి మీద అజయ్ చేయెత్తడం చూసి గుమ్మంలోనే నిలబడిపోయాడు. అజయ్ కొట్టేస్తాడేమోనని గట్టిగా కళ్ళు మూసిన యమున కాళ్ళు బంధించడంతో కళ్ళు తెరిచింది. ఆదిత్య తల్లి కాళ్ళను చుట్టేసి నాన్న ఎందుకు నీ మీద చేయి ఎత్తాడమ్మా అని అడిగాడు. ఆ అడగడంలో తల్లిని కొట్టబోయినందుకు తండ్రి మీద కోపం ఉందనేలా చిట్లించి ఉంది అతని మొహం. కొడుకుకి కోపం వచ్చిందని గ్రహించిన యమున ఆదిత్యని దగ్గరకు తీసుకొని నాన్న చెప్పిన పని నేను సరిగా చేయలేదు కన్నా, అందుకే నాన్నకి కోపం వచ్చింది. చేయి ఎత్తారు తప్పితే కొట్టలేదుగా అని. ఏంటి అప్పుడే వచ్చేశారు అంది వెనక వస్తున్న నవ్య శివాని చూసి. ఆదిత్య స్కూల్లో ఒకరిని కొట్టాడు అమ్మ అంది నవ్య.
తెల్లబోయిన యమున ఆదిత్యాని అప్పుడు గమనించింది. తెల్లని యూనిఫామ్ మట్టి మరకలతో నిండి ఉంది. ఎందుకు కొట్టావు ఆదిత్య? వాడు నన్ను తోశాడమ్మా. నేను శివతో ఆడకూడదంట, నవ్యతో మాట్లాడకూడదంట. నన్ను ఎక్కిరిస్తుంటే కోపం వచ్చి కొట్టాను. వాడు కొట్టాడు. కొట్టుకుంటుంటే మా ప్రిన్సిపల్ సార్ వచ్చి ఇద్దరిని తిట్టి ఇంటికి పంపించాడు అని చెప్పాడు. అలా కొట్టకూడదు నాన్న. వాళ్ళు అంటే నువ్వు అనాలా? దూరం వచ్చేయాలి కానీ నేనెందుకు రావాలమ్మా? నేనేం తప్పు చేశాను? మన తప్పు లేకపోయినా కొన్నిసార్లు నింద పడతాం ఆదిత్య, సర్దుకుపోవాలి. అంతేకాని ఎదురు తిరిగితే లేనిపోని చిక్కులు అంది అజయ్ తన మీద చెయ్యి ఎత్తడం తలుచుకుంటూ. నేను అలా సర్దుకోనమ్మా. ఇంకా 4 తగిలించి వస్తాను. నా తప్పు లేకుండా నన్ను ఏమన్నా అంటే వాయించడమే నాకు తెలుసు అంటుండగా షబాస్ అంటూ మెచ్చుకున్నాడు అశోక్. ఏంటన్నయ్య నువ్వు కూడా అంటుంటే ఆదిత్య వెళ్ళి స్నానం చేసిరా అని శివ నువ్వు కూడా వెళ్ళంటూ వాళ్ళని పంపి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలని పిల్లలకు నేర్పాలి యమున. అంతేకాని పిరికితనంతో దాక్కోవడం కాదు. ఎదురించిన సమస్య పెద్దది అవుతుందే కానీ పరిష్కారం అవ్వదు అన్నయ్య. వాడికి కోపం ఎక్కువ. ఒక మాట అంటే పడే రకం కాదు. ఎప్పుడు ఎలాంటి సమస్యలో పడతాడోనని నా భయం చెప్తూ పిల్లల కోసం స్నాక్స్ ప్లేట్లో పెడుతుండగా ఆదిత్య అన్న అజయ్ అరుపు ఇల్లంతా మారుమోగింది. చేస్తున్న పని అక్కడే ఆపేసిన యమున ఏమైందోనని వచ్చేంతలో చేతిలో సిగర్తో వచ్చిన అజయ్ యమునాని చూస్తూ ఎక్కడ వాడు అని ఉరిమే కళ్ళతో చూశాడు. ఏమైందండి? అతని కళ్ళు ఆవేశంగా చూస్తుంటే బెరుకుగా అడిగింది. ప్రిన్సిపాల్ ఫోన్ చేశాడు. స్కూల్లో ఎవరినో కొట్టాడంట. వీడేమైనా రౌడీ అనుకుంటున్నాడా? కొట్టింది ఎవరినో తెలుసా? ఎంపీ మనవడిని. ఆయనతో నాకు ఎంత మంచి స్నేహం ఉంది. వీడి వల్ల అది పోయేలా ఉందని అరుస్తూ కిందకు వచ్చిన అజయ్ వెనకే మాధురి వసుంధర వచ్చారు జరిగేది ఏమిటో చూడటానికి. అప్పటికే యమున ముఖం అవమానంతో చిన్నగా అయ్యింది. కొడుకుని పిలిచి ఏమైందని అడగకుండా తనకు తానుగా ఆదిత్యాన్ని నిందిస్తుంటే తట్టుకోలేకపోయింది ఆమె తల్లి హృదయం. మరోసారి అజయ్ పిలిచేంతలో డ్రెస్ మార్చుకుని శివతో నవ్వుతూ వస్తున్న ఆదిత్య తండ్రి చూపుకి అక్కడే ఆగిపోయాడు. ఇలారా సిగరెట్ బ్లో చేస్తూ అజయ్ ఆదిత్యాన్ని పిలిచాడు. దగ్గరికి వచ్చి నిల్చున్న ఆదిత్యాన్ని చూసి స్కూల్లో ఎవరినైనా కొట్టావా? సీరియస్గా అడుగుతున్న అజయ్తో అవును నాన్న, నన్ను తిట్టాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు, అందుకే కొట్టాను. ధైర్యంగా తడబడకుండా చెప్తున్న ఆదిత్యాన్ని చూసి అశోక్ మురిసిపోతుంటే అసలే తన మీద కోపంగా ఉన్న అజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతుంది యమున. తిడితే నువ్వు తిట్టు, అంతేకాని చేయి చేసుకోవడం ఏమిటి? స్కూల్కి వెళ్ళేది చదువుకోవడానికా, రౌడీజం చేయడానికా? మీరే అన్నారుగా నేను కాబోయే కింగ్ అని. కింగ్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒకలాగే ఉంటాడు. స్కూల్లో ఒకలా, ఇంట్లో ఇంకోలా, బయట మరోలా ఉండడు. అలాగే నా మిస్టేక్ లేకుండా ఒకడికి భయపడి తగ్గాలి, సర్దుకోవాలి అంటే నా వల్ల కాదు నాన్న. నా తప్పు ఉంటే కొట్టండి, పడతాను. అంతేకాని అనవసరంగా నన్ను గెలికితే మాత్రం చంపేస్తాను. ఆదిత్య మాటలకు యమున నివ్వెరపోయింది. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్గా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంటే కొడుకు మాటకి అజయ్కి లోపల గర్వంగా ఉన్న పైకి ప్రదర్శించకుండా ఓకే ఈసారి ఎవరైనా అంటే నాకు చెప్పు, వాళ్ళ సంగతి నేను చూస్తాను. అంతేకాని వాళ్ళని అలా కొట్టకు. వాళ్ళ పేరెంట్స్ మనకి బాగా కావాల్సిన వాళ్ళని చెప్పి అశోక్ బయటకు వెళ్ళాలి కార్తీ అన్నాడు. ఏమండి అని పిలిచి ఆగిపోయిన యమునాని చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడు. ఏంటమ్మా ఇది? ఇంత గలాటా జరిగినా దాని ఒక్క మాట కూడా అనకుండా ఇంత శాంతంగా వెళ్ళిపోతున్నాడు. పైగా కొడుకు ఎవడినో కొట్టాడు అన్నా కూడా కోప్పడకుండా కామ్గా ఉన్నాడు. ఇలా అయితే ఎలా అమ్మా అంటుంటే తొందరపడకవచ్చు. చిన్న చిన్న పరిణామాలే ఒక పెద్ద సంఘటనకి అవకాశాలుగా మారుతాయి. ఇలాంటివి ఇంకో 4 జరిగి ఒక్కటే దెబ్బ గట్టిగా తగిలిందంటే పిట్టలా రాలిపోతారు అమ్మా కొడుకులు అని కూతురికి ధైర్యం చెప్పి షాపింగ్కి వెళ్దాం పదా అంది మాధురి. అజయ్ ప్రవర్తన అతని మూడ్ బట్టి ఉంటుంది. కొడుకుని సాధ్యమైనంత వరకు మంచి మాటలు చెప్తూ ఆ వాతావరణానికి దూరంగానే ఉంచుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆశ్రమానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనుకుంటూ అజయ్తో చెప్పి వెళ్ళింది. ఆశ్రమం మునుపటిలా ప్రశాంతంగా ఉండటం చూసి మనసు ప్రశాంతంగా మారి అక్కడే గంట గడిపి తిరిగి ఇంటికి వస్తుండగా దారిలో లోన్లీ ఏరియాలో ఎవరో అబ్బాయితో మాట్లాడుతూ కనబడింది భవిత. డ్రైవర్ని కార్ ఆపమని దిగి తను ఏమైనా పొరపాటు పడుతుందేమో అని కాస్త దగ్గరగా వెళ్ళిన యమునాకి అక్కడ ఉన్నది భవిత అని ఉదయం తను కాలేజ్కి వెళ్ళినప్పుడు చూసిన డ్రెస్ నిర్ధారణ చేయగా అతనితో క్లోజ్గా మూవ్ అవ్వడం చూస్తూ షాక్ అయ్యి తేరుకొని భవిత అని పిలిచింది.
మైకం నుంచి బయటపడి వెనక్కి తిరిగి అక్కడ యమునాను చూసి నిలుక్కుపోయింది. అంతలోనే అయినా ఈవిడికి నేనెందుకు భయపడాలి, ఈవిడ ఏం కరెక్ట్గా ఉందా అనుకొని పట్టించుకోకుండా రాహుల్ ఇక వెళ్దామా అంది తనతో పాటు ఉన్న అతన్ని. అప్పుడేనా ఏమైంది, అర్జెంట్ వర్క్ ఉందా అడుగుతూ చెయ్యి నిమురుతున్నాడు. లేదు, కొందరి కళ్ళలో పడ్డాం కదా, మనల్ని ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వరు కసిగా యమునాని చూస్తూ అంటుంటే వాట్ అని అర్థం కాక అడిగి భవిత చూస్తున్న వైపు చూశాడు. కాస్త దూరంలో యమున కనబడింది. భవిత ఇదివరకే చెప్పడంతో యమున గారిని వెంటనే గుర్తుపట్టి నీకు ప్రాబ్లం అవుతుందనా, ఓకే పద డ్రాప్ చేస్తాను అంటుంటే నాకెందుకు ప్రాబ్లం అవుతుంది, కాకపోతే ఇలాంటి వాళ్ళు కళ్ళలో పడటం ఇష్టం లేదు అంటుండగా భవిత ఏం చేస్తున్నావు ఇక్కడ అని ముందుకు వచ్చింది యమున. ఆమెను అస్సలు పట్టించుకోకుండా రాహుల్ చెయ్యి పట్టుకొని ముందుకు అడుగు వేయబోతున్న భవిత చెయ్యి పట్టుకున్న యమున మీదకు చెయ్యి ఎత్తుతుంటే ఆ చెయ్యి రాహుల్ పట్టుకొని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని సీరియస్ అయ్యాడు. నీకు తెలియదు రాహుల్, ఈవిడ మూలంగా మా అమ్మ ఎంత నరకం అనుభవిస్తుందో నాకు తెలుసు. ఆ అమ్మను కనీసం ఒక మనిషిగా కూడా నాన్న గుర్తించడం లేదు, అంతా ఈవిడ వల్లే. వింటున్న యమున మనసు కలుక్కుమంది. మమ్మల్ని ఇలా చూసి వెళ్ళి మా నాన్న దగ్గర చెప్తావా, చెప్పుకో, నాకేం భయం లేదు. రాహుల్ వాళ్ళ డాడీకి నాన్నకి ఫ్రెండ్షిప్ ఉంది, మా లవ్ యాక్సెప్ట్ చేస్తారు. చెప్పుకుపోతున్న భవితాన్ని ఆపుతూ నేను అలా ఎందుకు చెప్తానమ్మా, ఇలా ఇక్కడ నిన్ను ఎవరైనా చూస్తే నాన్నకు చెడ్డ పేరు వస్తుంది కదా. ఓహో, మా నాన్నకు చెడ్డ పేరు వస్తుందా, మరి నీ వల్ల వచ్చిందేంటి, చాలా గొప్ప పేరు మరి. కసిని ద్వేషాన్ని కళ్ళలో నింపుకున్న కోపంగా చెప్పింది. ప్లీజ్ బయట ఇలాంటి మాటలు వద్దు, పద ఇంటికి అంటుంటే ఆ విషయం నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఇలా బయట తిరిగే కదా మా నాన్నని వలలో వేసుకున్నావు. నీ కొడుకుని కని ఇంటికి తీసుకొచ్చి వారసుని చేయాలని చూస్తున్నావు. నీ అంత తెలివితేటలు నాకు లేవులే. నేను అంత త్వరగా కాలు జారి కొవ్వెక్కి నీలా కడుపు తెచ్చుకోను. యమున విలవెల్లాడింది. భవి ప్లీజ్ స్టాప్ ఇట్ యార్, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, చిన్న పెద్ద లేకుండా. మీ నాన్న అఫీషియల్గా ఆవిడని వైఫ్ అని అనౌన్స్ చేశారు కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం, ఇలా మాట్లాడుతున్నావు. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి. సీరియస్గా కోపంగా వచ్చింది రాహుల్ వాయిస్. వెనక్కి తగ్గింది భవిత. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతాలే అంది రాహుల్ని త్వరగా అక్కడి నుంచి పంపించాలని. ష్యూర్ అన్నాడు. ఆమెతో నేను వెళ్ళిపోతాను వెళ్ళు అని చెప్పగానే ఓకే టేక్ కేర్, ఇంటికి వెళ్ళాక కాల్ చేయి అని తనని జాగ్రత్తగా తీసుకువెళ్ళండి అని యమునాతో చెప్పి బైక్లో వెళ్ళిపోయాడు. నీలో నిజంగా ఏదో మాయ ఉంది కదూ, చూసిన ఏ మగాన్నైనా ఇట్టే ఆకర్షించేస్తావు అంది యమునాని చూసి. భవిత నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు, ఏం మాట్లాడుతున్నావో కాస్త తెలివి ఉందా అని గట్టిగా అరిచేసరికి ఆ రోడ్లో వెళ్తున్న ఒకరిద్దరు వాళ్ళ వైపు చూశారు. ప్లీజ్ పదమ్మా, ఏదైనా ఉంటే ఇంట్లో మాట్లాడుకుందాం అంటుంటే నీలాంటి దాంతో మాట్లాడాలని కూడా నాకు ఇష్టం లేదు. ఎప్పుడు తిట్టని నా బాయ్ ఫ్రెండ్ చేత నన్ను తిట్టించావు. ఒకవేళ పెళ్లి చేసుకొని తీసుకొని వస్తే వాడిని కూడా వలలో వేసుకొని బిడ్డను కంటావా అన్న ఆమె చెంప చెల్లుమంది యమున చేతుల్లో. ఊరుకుంటున్నానని నోరు జారితే నాలుగు కత్తిరిస్తా. మీ అమ్మల నోటికి ఎంత వస్తే అంత వాగి నీ జీవితాన్ని పాడు చేసుకో చెయ్యి పట్టి లాక్కెళ్ళి కారులో కుదేసి డ్రైవర్ని ఇంటికి పోనివ్వమంది. అప్పటి వరకు చూసిన డ్రైవర్ కూడా అవాక్కయ్యాడు. వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. ఇంటి దగ్గర దిగడం ఆలస్యం. పరుగున వెళ్ళి తల్లికి ఈ విషయం చెప్పి బోరున ఏడ్చేసరికి నల్ల త్రాసులా పడగ విప్పిన కోపానికి కిందకు వచ్చిన వసుంధర నా కూతుర్ని కొట్టేంత ధైర్యం నీకు ఎవరు ఇచ్చారని కొట్టేలా అరిచింది. అప్పుడే లోపలికి వచ్చిన అజయ్ ఏమైంది వసు అని అడుగుతుంటే ఏమైందా, నాకు సవతిగా తెచ్చిన ఈవిడ గారి కళ్ళు నెత్తికి ఎక్కడంతో నా కూతుర్ని తిట్టి కొట్టింది. రేపు నన్ను కూడా తన్ని తగలేసి ఈ ఇంటిని ఏలాలని చూస్తుంది. లేదు, నేను కావాలని కొట్టలేదండి. మరి భవిత అంటూ అక్కడ పని వాళ్ళని చూసి వాళ్ళ ముందు తమ ఇంటి విషయాలు మాట్లాడటం ఇష్టం లేక మిన్నకుండిపోయింది. భవిత అన్నాడు దగ్గరికి వచ్చి గొంతు పెంచుతూ. పని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక అది భవిత ఎవరో అబ్బాయితో రోడ్డు దగ్గర కనబడిందండి. తనని ఇంటికి రమ్మని పిలిచాను, కానీ తను చాలా అసహ్యంగా మాట్లాడింది. కోపం వచ్చి కొట్టాను, నన్ను క్షమించండి అంటుండగా భవి అని పిలిచాడు. చంపకు చేయి పెట్టుకొని కిందకి వచ్చిన భవితాని చూసి ఎవర్రా అబ్బాయి అని అడిగాడు. రాహుల్ నాన్న, ఎంపీ గారి పెద్ద మనవడు. తను నా క్లాస్మేట్. అనుకోకుండా స్పెషల్ క్లాస్ ఉండి లేట్ అయింది. కార్ రాకపోయేసరికి అతనే డ్రాప్ చేస్తుంటే జ్యూస్ కావాలని అడగడంతో ఆపాడు. ఫ్రెండ్షిప్ కొద్దీ మాట్లాడుతుండగా చూసిన ఈవిడ మమ్మల్ని తప్పుగా అని అతని ముందు నన్ను అవమానించింది. దాంతో కోపం వచ్చి నేను తిట్టాను, కొట్టింది అని ఏడ్చేసరికి కార్ ఎందుకు రాలేదు అని అడిగాడు.
ఎందుకా? మీ ముద్దుల భార్యమణి గారు కారులో షికారుకు వెళ్ళారు. మేము ఎలాగో అడుక్కునే వాళ్ళమే కదా, రోడ్లు పట్టుకొని నడిచి వచ్చేస్తాంలే వెటకారంగా అంది వసుంధర. వసుంధరాని సూటిగా చూస్తూ, భవిత, చిన్న పెద్ద లేకుండా అమ్మని అనడం తప్పు. నువ్వు తన మనసు కష్టపడేలా మాట్లాడి ఉంటావు, లేకపోతే యమున నీ మీద చేయి చేసుకోదు. ఏమన్నావని అడిగి తనని మళ్ళీ బాధ పెట్టలేను. ఎందుకంటే ఇది వరకు ఎవరో కావాలని చేసినప్పటికీ తను నిందలు పడి తెలుసుకోలేని నేను చెయ్యి ఎత్తాను. మీ అమ్మ కూతుర్లు సరిగా ఉంటే ఇక్కడ ప్లేస్ ఉంటుంది, లేదంటే నీ చదువు అవ్వకుండానే పెళ్లి చేసి నిన్ను అత్తింటికి పంపించేస్తాను, గుర్తుంచుకో అని సీరియస్గా చెప్పి యమున కాఫీ తీసుకొనిరా అని వెళ్ళాడు గదిలోకి. వసుంధర మాట పడిపోయిన దానిలా నిలబడితే భవిత కోపంగా యమునని చూసి వెళ్ళిపోయింది. అజయ్ తనని అంతలా సపోర్ట్ చేస్తాడని ఊహించని యమున ఆనందం ముందు భవిత అనిన మాటలు పడిన బాధ అంతు లేకుండా పోయి అజయ్ చెప్పినట్టు కాఫీ కప్ తీసుకుని వెళ్ళింది. తల్లిని చూసిన వసు, నీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నావమ్మా అంది ఉక్రోషంతో. మాట్లాడకుండా వెళ్ళిన తల్లిని చూసి చిర్రెత్తుకొచ్చింది వసుకి. కాఫీ తీసుకొని గదిలోకి వచ్చింది యమున. కప్ అందుకొని ఆమెను కౌగిట్లో బంధించి, ఆ రోజు వంటలు పాడు చేసింది వసు అని మన సెక్యూరిటీ సీసీ కెమెరా చూసి చెప్పాడు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, నన్ను క్షమించి యమున. మీరు నన్ను అపార్థం చేసుకున్నారని అప్పుడు బాధపడిన మాట వాస్తవమే. ఈరోజు నేను భవితాని కొట్టానని తెలిసి నా తప్పు ఉండదని నాకు తోడుగా నిలిచారు. చూడండి, ఇప్పుడు ఈ క్షణం నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అజయ్ నవ్వుతూ, ఆదిత్య ఎలా చదువుతున్నాడు? నాకు టైం ఉండటం లేదు. పిల్లల బాధ్యత మొత్తం నీదే. ఈ ఇంట్లో ఎవరికైనా ఏ పని చెప్పే అధికారం నీకుంది. పిల్లల్ని నేను చూసుకుంటానండి, మీరు ఏమి కంగారు పడకండి అంటూ, ఏమండి మీతో ఒక విషయం చెప్పాలి అంది. ఏంటి? ఖాళీ కప్ పక్కన పెడుతూ అడిగాడు. మరి ఈ ఆశ్రమంలో నా ఫ్రెండ్ అన్నయ్య ఉన్నారు. పేరు మహేష్. బాగా చదువుకున్నారు, కానీ ఉద్యోగం లేదు. చాలా చోట్ల ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎక్కడా కుదరలేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని తను నన్ను అడగమంది. ఏదైనా ఉద్యోగం దొరికితే వాళ్ళ ఫ్యామిలీకి 3 పూటల అన్నం దొరుకుతుంది. నువ్వు చెప్తే చేయకపోవడం అంటూ ఉండదు భార్యమని. రేపు ఒకసారి నన్ను వచ్చి కలవమని చెప్పు అన్నాడు. థ్యాంక్ యూ అంది నవ్వుతూ. నాకు ఇలా ఒట్టి థ్యాంక్స్ వద్దని పెదవులు ముద్దాడి వదిలి నైట్ త్వరగా వచ్చేస్తాను. పిల్లల్ని నిద్రపుచ్చి ఉండాలని చెప్పి పేపర్స్ ఏవో తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు యమున చెప్పినట్టుగానే తన ఫ్రెండ్ అన్నయ్య అయిన మహేష్ వచ్చారు. అతన్ని హాల్లో కూర్చోమని చెప్పి కాఫీ తేవడానికి వెళ్ళింది. అప్పుడే బయటకు వెళ్ళి వచ్చిన ఆ మాధురి, వసుంధర మహేష్ని చూసి, ఎవరు నువ్వు సరాసరి లోపలికి వచ్చేసావు? అతని మాసిన బట్టల్ని చూసి చిరాగ్గా అన్నారు. నేను యమున గారు రమ్మంటే వచ్చానండి. అజయ్ గారిని కలిసి ఉద్యోగం గురించి సహాయం అడగాలి అన్నాడు. ఓ, అంటే ఈవిడ గారికి మగ స్నేహితులు కూడా ఉన్నారన్నమాట అంటున్న వసు మాటకి అక్కడే ఉన్న మెయిడ్స్ ఆసక్తిగా విన్నారు. ఈలోగా కాపీ పట్టుకుని వచ్చిన యమున కనిపిస్తూ మహేష్ని చూసి, తీసుకోండి, ఆయన వస్తున్నారంట అంది. పర్వాలేదు, వద్దండి అన్నాడు మొహమాటంగా. మరేం పర్వాలేదు, మీరు తీసుకోండి అని అతని చేతిలో కప్ పెట్టింది. మహేష్ అతని సరళత్వం ఇదివరకే తెలిసిన యమున ఒక సోదరుడిగా భావించిన వసు మాధురి మలినమైన కళ్ళకి అది మలినంగానే కనబడింది. ఆ రోజు అజయ్ రాలేదని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగాడు మహేష్. ఒక ఉద్యోగం కోసం అతను ఎంతలా తప్పిస్తున్నాడో, ఎంత అవసరమో ఊహించిన యమునకి కూడా బాధ అనిపించింది. ఇలా 2-3 సార్లు అజయ్కి కుదరలేదు. అతను కావాలని చేయకపోయినా ఇంటికి పిలిచి అవమానించినట్టు అనిపించి ఆ రోజు రాత్రి అజయ్ వస్తే అదే విషయం కాస్త గట్టిగా అడిగింది. ఏదో డీల్ విషయంలో కొన్ని రోజులుగా తీరిక లేకుండా తిరుగుతున్న అజయ్కి ఇంటికి రాగానే యమున అలా అడగడం చిరాకు తెప్పించి అరిచాడు కోపంగా. నేనేం నీలా ఖాళీగా లేను సేవా సంఘాలు నడపడానికి అని షవర్కి వెళ్ళాడు. తర్వాత మహేష్ కూడా రాలేదు. ఇక వెళ్ళినా దొరకదు అని యమునకి ఎలాగో అనిపించింది. ఒక మనిషికి సాయం చేయలేని ఈ డబ్బు డాబు ఎందుకు అని ఆదిత్య స్కూల్లో మీటింగ్ ఉంటే వెళ్ళి వస్తుండగా రోడ్డు మీద నడుస్తూ కనబడ్డాడు మహేష్. అతని చూసి కార్ ఆపి పలకరించింది యమున. మహేష్ యమున తాపత్రయం తెలుసుకున్న, మీ చేతుల్లో ఏం లేదు కదండి, పర్వాలేదులే అన్నాడు.
లేదండి, మా ఆదిత్య స్కూల్లో టీచర్ ఒకరు వాళ్ళ మామగారి దగ్గర కంప్యూటర్ అసిస్టెంట్ కావాలని మాటల్లో చెప్పారు. వెంటనే మీరే గుర్తు వచ్చి మీకోసం చూస్తుంటే కనబడ్డారు. వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే. నాతో రండి, వాళ్ళని మీకు పరిచయం చేస్తే ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది అంది. అతని కళ్ళలో కాంతి, ఆశ రెపరెపలాడాయి. దగ్గరే అంటున్నారు కదా, నేను నడిచి వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. కారు ఉందిగా, నేను అటే వెళ్తున్నాను, రండి కలిసే వెళ్దాం అని అతను వద్దంటున్న బలవంతంగా కారు ముందు వైపు ఎక్కించి వెనుక తను ఎక్కింది. కారు వెళ్ళిపోయింది. అయితే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న అజయ్, యమున, మహేష్ కారులో వెళ్ళడం చూసి కనుబొమ్మలు చిట్టించాడు. ఆ క్షణమే ఆమెను ఫాలో చేసినా బాగుండేది, కానీ అజయ్ ఆ పని చేయకపోవడంతో తర్వాత దాని పరిణామాలు తీవ్రంగా మారాయి. నేరుగా ఇంటికి వచ్చిన అజయ్కి కనబడ్డారు స్కూల్ నుంచి వచ్చి గార్డెన్లో ఆడుకుంటున్న ఆదిత్య, నవ్య, శివ. అప్పటి వరకు ఉన్న విసుగు పిల్లల్ని చూడగానే మాయమవ్వగా సాయంత్రం వరకు టైం స్పెండ్ చేశాక లోపలికి వచ్చి ఫ్రెష్ అవ్వమని పంపించి ఇంకా రాని యమునాకి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ వచ్చింది. 2 రోజుల నుంచి హఠాత్తుగా కురుస్తున్న వర్షాలకు ఫోన్ సిగ్నల్స్ అస్సలు ఉండటం లేదు. గదిలోకి వెళ్తూ మరోసారి కాల్ చేసి అదే ఆన్సర్ రావడంతో విసుగ్గా ఫోన్ బెడ్ మీద పడేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి వచ్చేసరికి నీట్గా స్నానం చేసి వచ్చిన ఆదిత్య కనబడ్డాడు. నాన్న, అమ్మ ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళింది అంటూ. ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్ళింది. వాన పడుతుంది కదా, వచ్చేస్తుందిలే అని. ఆకలిగా ఉందా, అన్నం తినిపించనా అన్నాడు. అన్నాడు బుద్ధిగా. తనని ఎత్తుకొని కిందకు వెళ్ళిన అజయ్ మేడ్కి భోజనం తెమ్మని చెప్పి వచ్చాక తనే ముగ్గురికి తినిపిస్తుంటే పైనుంచి చూస్తూ, వసు, ఆ యమున లేదు, ఎక్కడికి వెళ్ళింది? నీ మొగుడు తినిపిస్తున్నాడు పిల్లలకి అంది మాధురి. ఏమో అమ్మా, నాకు తెలియదు అంటుండగా సాయంత్రం ఎవరితోనో కారులో వెళ్ళడం చూశానమ్మా అంటూ వచ్చింది భవిత. కారులోనా, ఎవరితో అన్నారు ఇద్దరు ఒకేసారి. అదే ఒకసారి మన ఇంటికి వచ్చినప్పుడు మీరు తిట్టారు కదా ఒక అతన్ని, సన్నగా పొడుగ్గా ఉన్నాడు అంది తను చూసిన గుర్తుపట్టి. ఓ, అతను ఉద్యోగం కావాలంటూ తిరిగి రావడం మానేశాడుగా అని ఏదో తట్టిన మాధురి. వసు, నువ్వు వెళ్ళు, ఇదే మంచి టైం, పిల్లలకు భోజనం వడ్డిస్తూ అక్కడే తిరగవే అనగానే తల్లి ప్లాన్ పసిగట్టి ఫాస్ట్గా వచ్చిన వసు అజయ్ కర్రీ వేయబోతుంటే ఆపి తనే వడ్డించింది. పట్టించుకొని అజయ్ పిల్లలకు కడుపు నిండా తినిపించి వెళ్ళి పడుకోమన్నాడు. అమ్మ కావాలి నాన్న అంటుంటే 8 అవుతున్నా ఇంకా ఇంటికి రాని యమున మీద కోపం వచ్చింది అజయ్కి. వస్తుంటుంది కన్నా అంటూ నవ్య తమ్ముని తీసుకెళ్ళు అన్నాడు. ఆదిత్య, దా, మా టీచర్ ఒక కొత్త స్టోరీ చెప్పింది, నీకు చెప్తాను అంటూ శివ ఆదిత్యాన్ని తీసుకెళ్ళింది. కూర్చోండి, వడ్డిస్తానంది వసు. వద్దు, ఆకలిగా లేదు అని లేవబోతుంటే, నేను మీ భార్యనే కదండి, ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నారు? చిన్నప్పటి నుంచి నాన్న చేసిన గారాబంతో నేను అలా మాట్లాడేదాన్ని, కానీ మీకు చెప్పకుండా తెలియకుండా ఎప్పుడైనా ఏ పనైనా చేశానా అంటూ అజయ్ కదలకపోయేసరికి భోజనం వడ్డించింది.